హలో ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. అశ్విన్ రాకతో రాజేశ్వరిని చంపింది పల్లవి అనే గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని పల్లవికి బుద్ధి చెప్పిన అవని అసలు ఏం జరగబోతుంది, పల్లవి రాజేశ్వరిని చంపడం ఏంటి తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పూజకి టైం అవుతూ ఉండడంతో కమల్ పల్లవితో ఏంటలా చూస్తున్నావు, శారీ మార్చుకో అని అంటాడు. ఇక పల్లవి మార్చుకుంటాను బావా, నువ్వు బయటికి వెళ్తే నేను శారీ మార్చుకుంటాను అని అంటుంది. నేను బయటికి వెళ్ళడం ఏంటి, నేను ఇక్కడే డ్రెస్ చేంజ్ చేసుకున్నాను కదా, నువ్వు శారీ చేంజ్ చేసుకోవడానికి నేను బయటికి వెళ్ళడం ఏంటి అని కమల్ అంటూ ఉంటే, బావా అర్థం చేసుకో, ముందు బయటికి వెళ్ళు, నేను శారీ చేంజ్ చేసుకుంటాను అని అంటూ ఉంటే, ఇంట్లో గొడవ ఎందుకని ఊరుకుంటున్నాను, నువ్విప్పుడు ఈ చీర కట్టుకోకపోతే నీకుంటుంది అని చెప్పి ఇక కమల్ అయితే గది బయటికి వెళ్తాడు. ఇక పల్లవి కోపంగా ఆ చీరని బెడ్ మీదకి విసిరి కొడుతుంది. ఛీ, ఆ మీనాక్షి ఇచ్చిన చీర నేను కట్టుకోవడం ఏంటి అని అనుకుంటూ ఇక కమల్ని గుర్తు తెచ్చుకొని, అబ్బా ఈ తింగరోడు ఊరుకోడు కదా, ఇక ఏం చేస్తాం, ఈ చీర కట్టుకోక తప్పదు అని పల్లవి అయితే ఆ చీర కట్టుకొని రెడీ అవుతుంది. ఇక కమల్ పల్లవి అయ్యిందా అని అనగానే, అయ్యింది బావా, ఇక లోపలికి రావచ్చు అని అంటుంది. ఇక కమల్ లోపలికి వస్తారు. బాగానే ఉంది, పద పూజకి టైం అవుతుంది అని కమల్ పల్లవి ఇద్దరూ కూడా గది నుండి బయటికి వస్తారు. అప్పుడే మీనాక్షి అక్కడికి వస్తుంది. పల్లవి చీర కట్టుకొని అందంగా ఉండడం చూసి మీనాక్షి అయితే చాలా మురిసిపోతుంది. నా కూతురు ఈ చీరలో లక్ష్మీదేవిలా ఉంది అని అనుకొని పల్లవి దగ్గరికి వచ్చి, అమ్మ పల్లవి, నిజంగా నువ్వు లక్ష్మీదేవిలా ఉన్నావమ్మా, మొహం కలకల్లాడిపోతుంది, నా దిష్టే తగిలేట్టుంది, ఉండు పల్లవి దిష్టి చుక్క పెడతాను అని మీనాక్షి పల్లవికి దిష్టి చుక్క పెడుతూ ఉంటే పల్లవి కోపంగా చూస్తూ ఉంటుంది. ఏయ్ ఏంటి అనవసరంగా నా మీద లేనిపోని ప్రేమని ఒలకపోస్తున్నావు, నేనేదో నీ సొంత కూతురునన్నట్టు నన్ను చూసి అంతలా మురిసిపోతున్నావేంటి అని అంటూ ఉంటే ఇక మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. ఇక కమల్ కూడా, పల్లవి ఏంటా మాటలు, అత్తయ్య నీ మీద ప్రేమతో అలా మాట్లాడుతుంది, నువ్వెందుకు అత్తయ్యని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని అంటూ ఉంటే, నేను ఈవిడ గారిని సరిగ్గానే అర్థం చేసుకున్నాను బావా, ఈవిడ గారి వల్లే కదా మా అమ్మ చచ్చిపోయింది, అందుకే నన్ను ఎలాగైనా మంచి చేసుకోవాలని చూస్తుంది, అది ఎప్పటికీ జరగదు అని పల్లవి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. పల్లవి వెళ్ళిపోగానే మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. ఇక కమల్ మీనాక్షి దగ్గరికి వచ్చి, అత్తయ్య పల్లవి గురించి తెలుసు కదా, మీరు తన మాటలేమీ పట్టించుకోకండి, అయినా మీరెందుకు పల్లవి అంతలా అసహించుకుంటున్నా మళ్ళీ తన మీద అంత ప్రేమను చూపిస్తున్నారు అని అంటూ ఉంటే ఇక మీనాక్షి మనసులో బాధపడుతూ ఉంటుంది. ఎందుకంటే పల్లవి నన్ను ఎంత అసహించుకున్నా, ఎంత అవమానించినా కూడా తను నా కన్న కూతురు, నా కన్న బిడ్డని నేను ఎలా వదులుకోగలను అని మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడరేంటి అని అంటూ ఉంటే, ఏం లేదు కమల్, పల్లవికి తన తల్లి దూరమైంది, తను ఆ బాధలో ఉంటుందని తనకి అమ్మ ప్రేమని పంచాలి అనుకున్నాను, కానీ తను అని అంటూ ఉంటే, అత్తయ్య పల్లవి తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను అని అంటూ ఉంటే, అయ్యో నువ్వు నాకు క్షమాపణలు చెప్పడం ఏంటి బాబు, అయినా ఏ బిడ్డ పొరపాటు చేసినా తప్పు చేసినా తల్లి భరిస్తుంది, అంతేకాని బిడ్డ పైన కోపాన్ని పెంచుకోదు, నేను కూడా పల్లవి విషయంలో అలాగే ఆలోచిస్తున్నాను, తను నన్ను ఎంత అసహించుకున్నా ఎంత ద్వేషించినా
పల్లవి నా కన్న కూతురే అని అనగానే కమల్ అయితే ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. అక్కడ పూజకి టైం అయిపోతుంది బాబు, త్వరగా వెళ్ళు అని అనగానే కమల్ ఇక పూజ జరిగే చోటికి వెళ్తాడు. ఇక పంతులు గారు పూజకి టైం అవుతుంది, పూజ మీద కూర్చునే దంపతులు ఇలా రండి అని అనగానే ఇక పార్వతి అయితే ఈ పూజలో ఇంటికి పెద్ద అయిన మా పెద్ద కొడుకు అక్షయ్ అవనీలు కూర్చుంటారు పంతులు గారు అని పార్వతి చెప్పగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఈ అవనికే అన్నీ దక్కుతున్నాయి అని ఇక అబ్జెక్షన్ చెప్తూ ఉంటే ఒక్కసారిగా పల్లవికి కిచెన్లో పాలు పొంగించడం విషయంలో జరిగిన విషయమే గుర్తొస్తుంది. అమ్మో వద్దు, ఇందాక శుభమా అని పాలు పొంగించాలి అని పాలు పొంగిస్తూ ఉంటే ఆ పాలు కాస్త విరిగిపోయాయి. అక్కడంటే కొంతమందే ఉన్నారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మేము పూజలో కూర్చొని ఏదైనా అశుభం జరిగితే ఇక్కడున్న వాళ్ళంతా కూడా నిజంగానే నా చెయ్యి మంచిది కాదని అనుకుంటారు. వద్దులే, పూజ చేస్తే ఏంటి, ఎవని సంగతి తర్వాత చెప్దాం అని పల్లవి కోపంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక పంతులు గారు అవని అక్షయ్ల చేత వ్రతం జరిపిస్తూ ఉంటారు. ఇక ఇంతలోనే పల్లవికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఈ టైంలో ఎవరై ఉంటారు అని పల్లవి ఆ ఫోన్ చూసేసరికే అందులో ఉన్న పేరు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అశ్విన్ ఇప్పుడు కాల్ చేస్తున్నాడేంటి అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే కమల్, ఏంటి అంత టెన్షన్ పడుతున్నావు, ఎవరు ఫోన్ చేసింది అని అనగానే ఎవరు లేదు బావా, ఫ్రెండ్, తర్వాత మాట్లాడతాను అని పక్కన పెడుతుంది. కానీ మళ్ళీ అశ్విన్ ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఇక దాంతో పల్లవి ఫోన్ లిఫ్ట్ చేసేంత వరకు వదిలేలా లేడు అని ఇక కమల్తో బావా ఒక్క 2 నిమిషాలు అని పక్కకు వెళ్ళి అశ్విన్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి అశ్విన్, అసలు టైం లేకుండా ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని అంటూ ఉంటే పల్లవి నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటే ఇప్పుడు కుదరదు, ఇంట్లో పూజ జరుగుతుంది, నేను ఆ పూజ దగ్గరే ఉన్నాను, ఇప్పుడు నిన్ను కలవడం కుదరదు, నేనే తర్వాత ఫోన్ చేసి మనం కలిసి మాట్లాడుకుందాం అని అంటూ ఉంటే ఇక అశ్విన్, లేదు పల్లవి, ఇప్పుడు నేను మీ ఇంటి బయటే ఉన్నాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఏయ్, నీకేమైనా పిచ్చా, మా ఇంటికి రావడం ఏంటి అని అంటూ ఉంటే తప్పలేదు పల్లవి, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా ఫోన్ని లిఫ్ట్ చేయడం లేదు, అందుకే మీ ఇంటికి రాక తప్పలేదు అని అంటూ ఉంటే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. ఏం ఆలోచించావు పల్లవి, నువ్వు బయటికి వస్తావా, నన్నే లోపలికి రమ్మంటావా అని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. నువ్వే ఆలోచించుకో, నీతో మాట్లాడవలసింది ఇంట్లోకి వచ్చి మీ ఇంట్లో వాళ్ళందరితో మాట్లాడతాను, అప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసు కదా అని అనగానే ఇక పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక చెమటలు తూర్చుకుంటూ, వద్దు అశ్విన్, అలా చేయొద్దు, నేనే వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి ఇక పల్లవి అయితే చాలా కంగారుగా పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది. పల్లవి బయటికి వచ్చేసరికి అక్కడ ఒక బ్లాక్ కలర్ కార్ ఆగి ఉంటుంది. ఇక పల్లవి ఆ కార్ డోర్ దగ్గరికి వెళ్ళి, అశ్విన్ ఏంటిది అని అనగానే ఇక అందులో ఉన్న అశ్విన్ అయితే పల్లవి వైపు చూస్తూ ఉంటాడు. అశ్విన్ కార్ దిగగానే ఇక పల్లవి అశ్విన్తో, అశ్విన్ ఏంటి నువ్వు నేరుగా ఇంటికే వచ్చావేంటి అని అంటూ ఉంటే ఇక అశ్విన్, ఏం చేయమంటావు పల్లవి, నేను ఫోన్ చేస్తే నువ్వు లిఫ్ట్ చేయడం లేదు, నా గురించి అస్సలు మొత్తం మర్చిపోయావు, అందుకే ఇక లాభం లేదని ఇక్కడికే వచ్చాను అని అనగానే పల్లవి షాక్ అయిపోతుంది. ఇప్పుడేం కావాలి
అని అంటూ ఉంటే, అదే పల్లవి, మన ఒప్పందం ప్రకారం నాకు రావలసిన 2 కోట్లు ఇస్తే నేనిక నిన్ను ఏమి అనను, ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అనగానే పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. 2 కోట్ల అంత డబ్బు ఇప్పుడు నా దగ్గర లేవనే కదా నీ కాల్స్ అటెండ్ చెయ్యండి అని మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే అవని అక్కడికి చెట్టు దగ్గర పసుపు నీళ్లు పోయడానికి వస్తూ ఉంటుంది. పల్లవి అశ్విన్తో చాలా టెన్షన్ పడుతూ మాట్లాడడం చూసి అవని అయితే షాక్ అయిపోతుంది. ఇదేంటి, పల్లవి ఎవరితో మాట్లాడుతుంది? అతన్ని ఎప్పుడూ చూసినట్టు లేదు. చూస్తుంటే వాళ్ళిద్దరూ ఏదో సీరియస్గా మాట్లాడుకుంటున్నారు. ఎవరై ఉంటారు అని అవని అయితే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. పల్లవి అని పిలవగానే పల్లవి అక్కడికి అవని రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇప్పుడు అవని ఇక్కడికి వచ్చింది అంటే అశ్విన్ ఎవరని, ఎందుకు వచ్చాడని నానా ప్రశ్నలు అడుగుతుంది. ఇప్పుడేం చేయాలి అని పల్లవి అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఈ అవని పల్లవి దగ్గరికి వచ్చి, ఏంటి పల్లవి, ఎవరితను, నీతో ఏం మాట్లాడుతున్నాడు? చూస్తుంటే ఏదో సీరియస్ విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నారు అని అర్థమవుతుంది. ఏమైంది అని అంటూ ఉంటే ఇక పల్లవి చాలా కంగారు పడుతూ, అక్క అదేం లేదక్క, ఇతను నా క్లాస్మేట్, నా ఫ్రెండ్, నన్ను కలవడానికి మన ఇల్లు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు అని అనగానే ఈ కావని, అలాగా, మరి నీ కోసం వచ్చిన ఫ్రెండ్ని ఇంటి బయటే ఇలా నిల్చోబెట్టావేంటి పల్లవి, లోపలికి రమ్మను అని అనగానే ఇక పల్లవి, అవసరం లేదక్క, అతను ఏదో పార్టీ ఉంది, ఇన్వైట్ చేయడానికి వచ్చాడు అంతే అని అంటూ ఉంటే అశ్విన్ అయితే చూస్తూ ఉంటాడు. అప్పుడే పల్లవి, అవును కదా అశ్విన్ అని అనగానే ఇక అశ్విన్, అవునండి, నేను పల్లవి ఫ్రెండ్ని, మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఫంక్షన్ ఉండడంతో దానికి ఇన్వైట్ చేయడం కోసం వచ్చాము అంతే అని అనగానే ఈ కవని, అలాగా అని అంటూ ఉంటుంది. అప్పుడే పల్లవి, అశ్విన్, నేను నిన్ను తర్వాత మీట్ అవుతాను, నువ్వు వెళ్ళు అని అనగానే ఇక అశ్విన్ అయితే, పల్లవి మనం ఖచ్చితంగా కలవాలి అని అనగానే ఇక అవని అయితే అనుమానంగా చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి, షూర్ అశ్విన్, ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ అంతా కలవాలి అనుకుంటున్నాం కదా, నేను కూడా తప్పకుండా వస్తాను అని పల్లవి మేనేజ్ చేస్తూ ఉంటుంది. ఇక పల్లవి అశ్విన్ని బ్రతిమలాడుతూ దండం పెడుతూ సైగలు చేస్తూ ఉంటే ఇక అశ్విన్ కూడా సరే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఈ అవనికి మాత్రం అశ్విన్ పల్లవిలు మాట్లాడుకున్న విషయంపై అనుమానంగా చూస్తూ ఉంటుంది. లేదు, పల్లవి ఏదో విషయాన్ని దాస్తుంది, వీళ్ళిద్దరూ ఏం చేస్తున్నారు, అసలు ఎవరతను అని అవని అనుకుంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే ఇంట్లోకి వచ్చినా కూడా అశ్విన్ గురించే ఆలోచిస్తూ చాలా టెన్షన్గా ఉంటుంది. అది గమనించిన పల్లవి, ఏయ్ ఏంటి అంత చిరాగ్గా ఉన్నావు, ఇంట్లో పూజ జరుగుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉండాలి, అంతేకాని మొహం అలా పెట్టుకున్నావేంటి అని అంటూ ఉంటే ఇక పల్లవి, ఏం లేదు బావా, నేను మామూలుగానే ఉన్నాను అని అంటుంది. ఏంటి, నాకు తెలీదు అనుకున్నావా, ఇందాక నీ ఫ్రెండ్ వచ్చాడని బయటికి వెళ్ళావు, బయటికి వెళ్ళొచ్చినప్పటి నుండి మొహం అంతా అదోలా పెట్టుకున్నావు, అసలు ఎవరా ఫ్రెండు, ఎందుకు వచ్చాడు అని అనగానే ఇక పల్లవి, అదే బావా, మా ఫ్రెండ్ది మ్యారేజ్ ఫంక్షన్ ఉందని దానికి ఇన్వైట్ చేయడానికి వచ్చాడు, మా ఫ్రెండ్స్ అంతా వస్తున్నారంట, అందుకే నన్ను కూడా రమ్మని చెప్పడానికి వచ్చాడు అని అనగానే, అలాగా, మరి లోపలికి తీసుకురాకుండా అక్కడి నుండే పంపించేశావు అని అంటూ ఉంటే, అదే బావా, చాలామంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయాలంట, అందుకే వెళ్ళిపోయారు, అంతే బావా, అంతే అని పల్లవి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. పల్లవి అలా మాట్లాడుతూ ఉంటే కమలకు కూడా పల్లవి పైన అనుమానం వస్తుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. రాత్రి కాగానే పల్లవి అశ్విన్ గురించే ఆలోచిస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది. వీడు ఇప్పుడు సడన్గా ఎంట్రీ ఇచ్చి ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నాడేంటి,
వీడు చెప్పినట్టు వీడి డబ్బు వీడికి ఇవ్వకపోతే నిజంగానే నా గురించి నిజాన్ని బయట పెట్టేలా ఉన్నాడు. ఆ నిజాన్ని బయట పెడితే ఇంకేమన్నా ఉందా? ఇంట్లో వాళ్ళంతా నన్ను చంపేస్తారు. ఏం చేయాలి? ఎలాగోలా ఆ అశ్విన్ గాడి ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. అప్పుడే నేను ప్రశాంతంగా ఉంటాను అని పల్లవి అయితే ఆలోచిస్తూ అశ్విన్కి కాల్ చేస్తుంది. పల్లవి అశ్విన్తో మాట్లాడుతూ ఉంటే అప్పుడే అవని అటుగా వెళ్తూ పల్లవి మాటలు చాటుగా ఉండి వింటూ ఉంటుంది. పల్లవి హలో అశ్విన్ అని అనగానే ఇక అశ్విన్ పల్లవి నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇక పల్లవి చూడు అశ్విన్, ఇప్పుడు నా దగ్గర అంత అమౌంట్ లేదు, తొందరలోనే నీ అమౌంట్ని నీకు సెటిల్ చేస్తాను అని అంటూ ఉంటే ఇక అశ్విన్ అయితే సరే పల్లవి నీతో మాట్లాడాలి అని అనగానే ఇక పల్లవి సరే రేపు నేను పార్క్ వస్తాను అక్కడికి వచ్చేసాయి అని పల్లవి మాట్లాడుతూ ఉంటుంది. పల్లవి అలా మాట్లాడడం విని అవని అయితే అనుమానంగా చూస్తూ ఉంటుంది. పల్లవి రేపు అశ్విన్ని కలవడానికి వెళ్తుంది. అసలు ఆ అశ్విన్ ఎవరు? ఆ అశ్విన్ పల్లవిని ఏ విషయంలో బ్లాక్మెయిల్ చేస్తున్నాడో తెలుసుకోవాలి అని అవని నిర్ణయించుకుంటుంది. ఇక ఉదయం కాగానే పల్లవి అశ్విన్ని కలవడం కోసం పార్క్కి బయలుదేరుతుంది. పల్లవి బయలుదేరగానే పల్లవి వెనకాలే అవని కూడా పల్లవికి కనిపించకుండా పల్లవిని ఫాలో అవుతూ వెళ్తుంది. ఇక పల్లవి పార్క్కి వెళ్ళేసరికే అశ్విన్ పల్లవి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇక అవని కూడా పల్లవిని ఫాలో అవుతూ వెళ్ళి ఒక చెట్టు చాటున విండి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే ఇక అశ్విన్ పల్లవితో పల్లవి నీకోసమే వెయిట్ చేస్తున్నాను అని అంటూ ఉంటే ఇక పల్లవి రేయ్ నీకసలు బుద్ధుందా, నేరుగా ఇంటికే వచ్చావేంటి అని అంటూ ఉంటే పల్లవి ఏంటి తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నీ జీవితం నీ బ్రతకంతా నాగిప్పిట్లో ఉందని మర్చిపోయావా అని అంటూ ఉంటే ఇక పల్లవి షాక్ అయిపోతుంది. వీళ్ళ మాటలు విని అవని అయితే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. రేయ్ ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటూ ఉంటే నువ్వు ఏమైనా అనుకో పల్లవి, ఆ రోజు నువ్వు చెప్పినట్టుగానే ఎవ్వరికి డౌట్ రాకుండా మీ అమ్మగారిని రివాల్వర్తో షూట్ చేసి చంపేశాను. ఆ నేరాన్ని పాపం అవని గారిపైన వాళ్ళమ్మగారిపైన వేసి వాళ్ళని జైలుకి పంపించాలని చూశావు. అసలు శిక్ష అనుభవించవలసింది నువ్వు అని అంటూ ఉంటే పల్లవి షాక్ అయిపోతుంది. అశ్విన్ అలా మాట్లాడేసరికి అవని కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి రేయ్ అదంతా నీకు అనవసరం అని అంటూ ఉంటే ఇక అశ్విన్ పల్లవి నువ్వు ఎలాంటి దానివో నాకు ఆ రోజే అర్థమైంది. కన్న తల్లిని ఆస్తి కోసం చంపేశావు అని అంటూ ఉంటే ఇక పల్లవి చంపకుండా ఏం చేయమంటావురా? నేను చక్రధర్ రాజేశ్వరిలా ఏకైక కూతుర్ని. అలాంటిది మా అమ్మ ఆ మీనాక్షికి పుట్టిన భరత్ గారిని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంది. ఆఫీస్లో వాడికి బాస్ హోదా కల్పించింది. నాకు ఆ రోజే అర్థమైంది మా అమ్మ భరత్ని కొడుకు కంటే ఎక్కువ ప్రేమగా చూసుకుంటుంది అని, నన్ను పట్టించుకోవట్లేదు అని. ఇలాగే వదిలేస్తే ఆస్తి మొత్తం కూడా ఆ భరత్ గాడి పేరుపైనే రాసేస్తుంది అని నాకు అర్థమైంది. అందుకే ఆస్తి దక్కించుకోవడం కోసం మా అమ్మని చంపక తప్పలేదురా. కానీ జస్ట్లో మిస్ అయిపోయింది. నేను ఎవరికి డౌట్ రాకుండా నిన్ను మా అమ్మని షూట్ చేసి చంపేయమని చెప్పాను. కానీ నువ్వు కూడా సరైన టైంకి ఆ అవని మా అమ్మ వాళ్ళు గొడవ పడేటప్పుడే షూట్ చేశావు. దానివల్ల ఆ మీనాక్షియో అవనియో జైలుకు వెళ్తారు, శిక్ష అనుభవిస్తారు, నా పగ చల్లారుతుంది అనుకున్నాను. కానీ జస్ట్లో మిస్ అయిపోయారు అని పల్లవి అంటూ ఉంటే అశ్విన్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. పల్లవి అలా మాట్లాడడం విని అవని కూడా స్టన్ అయిపోతుంది. అవని పల్లవి అంతకు తెగించిందా అని స్టన్ అయిపోయి షాక్లో చూస్తూ ఉంటుంది. ఇదేంటి రాజేశ్వరి పిన్నిని పల్లవియే షూట్ చేయించి చంపేసిందా అని అవని అయితే అనుకుంటూ ఉంటుంది.
ఇక అశ్విన్, చూడు పల్లవి, అదంతా నాకు అనవసరం. నువ్వు మీ అమ్మగారిని ఎందుకు చంపావో అదంతా నాకు అనవసరం పల్లవి. మీ అమ్మగారిని చంపితే నాకు 2 కోట్లు ఇస్తానని చెప్పావు. ఎవ్వరికి డౌట్ రాకుండా, నీ మీద ఎవ్వరికి అనుమానం రాకుండా పని పూర్తి చేశాను. అలాంటి నాకు నువ్వు ఏం ఫేవర్ చేశావు? ఇస్తానన్న అమౌంట్ ఇచ్చావా అని అనగానే ఇక పల్లవి, నేను ఇవ్వాలని అనుకున్నాను, కానీ ఏం చేయమంటావు? ఆ ఆస్తి మొత్తం కూడా మా మామ్ పేరు మీద ఉంది. అది నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయితేనే కదా నీకు నేను అమౌంట్ ఇచ్చేది. చూడు అశ్విన్, ఖచ్చితంగా నువ్వు చెప్పినట్టుగానే 2 కోట్లు కాదు, ఆస్తి నా చేతికొచ్చాక 3 కోట్లు ఇస్తాను అని అంటూ ఉంటే ఇక అశ్విన్, నమ్మొచ్చా అని అంటాడు. నువ్వు నమ్మాలి అశ్విన్, ఎందుకంటే నా జీవితానికి సంబంధించిన ఆయుధం నీ చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నమ్మాలి అని పల్లవి చెప్పగానే ఇక అశ్విన్, సరే పల్లవి, ఈసారికి నీ మాట నమ్ముతున్నాను. సరిగ్గా 1 రోజుల్లో నాకు ఇవ్వాల్సిన అమౌంట్ ఇస్తేనే నీ గురించి నేను బయట పెట్టను, లేకపోతే నువ్వే మీ అమ్మగారిని చంపావని మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేస్తాను అని అశ్విన్ పల్లవికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక పల్లవి రాజేశ్వర్ని చంపిందనే నిజం తెలుసుకొని అవని అయితే పల్లవి పైన కోపంగా రగిలిపోతూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.